బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ మ్యాగ్నానిమస్ ప్రాజెక్ట్స్ తర్వాత మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్న టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ఒక బిగ్గెస్ట్ బ్లాస్ట్ పేల్చారు. రాష్ట్రం అయిపోయింది, దేశం అయిపోయింది, ఈసారి కొడితే ప్రపంచం దద్దరిల్లాలి అన్నట్టుగా గ్లోబ్ ట్రాటర్ అని వర్కింగ్ టైటిల్ లాగా పెట్టి ఎస్ఎస్ రాజమౌళి అందరిలో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశారు. లీక్ అయిన లుక్స్ గానీ ఒక విజువల్స్ గానీ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మహేష్ ఎంత ఇంటెన్సీగా ఉండబోతున్నారు తెలియజేశాయి. ఇక ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ అప్డేట్ అని అడగడంతో నిన్న నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ద్వారా రాజమౌళి మహేష్ బాబుతో తన సినిమాకు వారణాసి అనే టైటిల్ ప్రకటించి ఒక 3 నిమిషాల వ్యవధిని గల గ్లిమ్స్ లాంచ్ చేశారు. దేశం నలుమూలల నుండి ఈ ఈవెంట్ కి లక్షలాది ఫ్యాన్స్ హాజరయ్యారు. 100 అడుగుల పైగా పెట్టిన స్క్రీన్ లో ఈ గ్లిమ్స్ ప్లే చేయడం జరిగింది. కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వల్ల ప్లే చేయడం లేట్ అయినందుకు రాజమౌళి తన అసహనం వ్యక్తం చేశారు. కానీ అది రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈవెంట్ లో స్టేజ్ మీదకి మహేష్ బాబుని తీసుకొచ్చిన తీరు ఫ్యాన్స్ ని థ్రిల్ చేసింది. అంతేకాక గ్లిమ్స్ లో రకరకాల కాలాలను చూపిస్తూ చివరికి రాముడు హనుమంతుడు విజువల్స్, రుద్రగా మహేష్ బాబు ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించాయి. నంది మీద మహేశ్వరుడు దర్శనం అంటూ ఫ్యాన్స్ ఉర్రూతులుగిపోయారు. ఇది ఇలా ఉండగా రాముడు గెటప్ లో 60 రోజులు షూట్ చేశాం, మహేష్ ఆ గెటప్ లో ఒదిగిపోయారంటూ రాజమౌళి ఇచ్చిన ఎలివేషన్ ఒక సెన్సేషన్ అయింది. మైథాలజీకి ఫ్యాంటసీని యాడ్ చేస్తూ రాజమౌళి తీయబోయే ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ఇప్పటికే మంచి బస్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రం 2027 సమ్మర్ కి విడుదల కానున్నట్టుగా కీరవాణి తన స్పీచ్ లో చెప్పకనే చెప్పారు. ఇక అప్పటి వరకు వారణాసిలో రుద్ర దర్శనం కోసం వెయిట్ చేద్దాం.